अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललित श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీకృష్ణ కథాసుధలోకి మనము రుక్మిణీదేవిని అపహరించే సంఘటనలో ఉన్నాం. కృష్ణుడు వచ్చాడు. గిరిజాదేవి మందిరం దగ్గర రుక్మిణీదేవి అర్చన చేస్తూ ఉంది. గిరిజాదేవికి తన సకుటుంబంగా అందరికీ ప్రార్థిస్తుంది, నాకు కృష్ణుడు పతిగా రావాలి అని చెప్పేసి. అక్కడ ఉన్నటువంటి రాకుమారులందరూ కూడా ఆ రుక్మిణీదేవిని చూడడం కోసంగానే వచ్చారనమాట. రుక్మిణీదేవిని ఎప్పుడైతే వాళ్ళందరూ చూశారో రుక్మిణీదేవి యొక్క అందచందాలకి, ఆమె యొక్క హావభావాలకి, ఆమె రూపురేఖలని చూసి వాళ్ళందరూ కూడా నిశ్చలంగా స్తబ్దంగా అయిపోయారంట. వాళ్ళందరూ రాతి బొమ్మల్లా అయిపోయారనమాట. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే నించుని ఉండిపోయారు. ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ రుక్మిణీదేవి తెలుసు. రుక్మిణి వాళ్ళ రాజ్యపు రాకుమారి కాబట్టి వాళ్ళందరూ ఓకే బాగానే స్పృహలోనే ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ పెళ్ళి చూడడం కోసం కానీ ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ స్తబ్దంగా రాతి బొమ్మల్లా అయిపోయారనమాట. రుక్మిణీదేవి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. తన కాళ్ళకు ఉన్నటువంటి పట్టీల శబ్దము చాలా నెమ్మదిగా వస్తూ ఉందంట. తను నెమ్మదిగా అలా అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ తన తలెత్తి అక్కడి వైపు చూస్తుందన్నమాట. ఆమె అక్కడ ఉన్నటువంటి రాకుమారులను ఎవరిని చూడాలని ఆమెకేమీ ఉద్దేశం లేదు. ఆమెకి కృష్ణుడు వచ్చాడేమో చూడాలి అని చెప్పేసి నెమ్మదిగా తన తలని ఎత్తి తిరిగి చూస్తుందన్నమాట. ఆ రాకుమారుల మధ్యలో సాక్షాత్ దేవదేవుడైన శ్రీకృష్ణుడు కనిపించాడు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా కృష్ణుడిని తను చూడలేదు. ఓన్లీ శ్రవణం ద్వారా మాత్రమే కృష్ణుడిని చూసింది తను. కృష్ణుడి దర్శనం ఇప్పటివరకు అవ్వలేదు. ఆ త్రిభంగ లలిత సుందరుడు నీలమేఘ శ్యాముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకొని తను ఏదైతే ఇన్ని రోజుల నుంచి వినిందో, సాధు పురుషుల నుంచి, నారద మహర్షి నుంచి, ఇన్ని రోజుల నుంచి ఏదైతే తను వినిందో ఆ శ్రవణం ఫలితమే ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవదేవుడు ఇప్పుడు కనిపించాడు. ఆ దేవదేవుడి దర్శనం చేసుకొని లోపల మురిసిపోతుంది. ఆమె మనసు నృత్యం చేయడం మొదలుపెట్టింది. ఇంకా అందరూ ఎలా ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రుక్మిణీదేవి అందాన్ని చూసి స్తబ్దంగా ఉండిపోయారు. ఇంకా ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పేసి కృష్ణుడు ఇంకా దారికని పిలవగానే దారిక రథం తీసుకొని వచ్చేసాడు. గరుడధ్వజ రథం వచ్చేసింది. రుక్మిణీదేవిని తీసుకొని ఆ రథం మీద కూర్చున్నారు. బయలుదేరేంతవరకు కూడా వీళ్ళందరూ స్పృహలోకి రావట్లేదు. అమ్మవారి దర్శనం చేసుకొని బోల్డ్ అవుట్ అయిపోయారు వీళ్ళందరూ.
తర్వాత కొంచెం సేపటికి తేరుకున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ స్థితిలో నుంచి వాళ్ళందరూ కూడా పడిపోయారంట. వాళ్ళ కిరీటాలు పడిపోయాయంట, తలపాగలు పడిపోయాయంట. అసలు వాళ్ళు తయారయ్యారు. ఏమంటారు, హెయిర్ స్టైల్ కూడా చెదిరిపోయిందనమాట. ఆ విధంగా వాళ్ళందరూ పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భీష్మకుడి యొక్క సైన్యం ఏదైతే ఉందో, ఈ సైన్యం అంతా వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి రుక్మిణీదేవిని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. వీళ్ళేమీ త్వరగా చర్యేమీ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రుక్మిణీదేవి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కృష్ణుడిని ప్రార్థిస్తున్నారనమాట. మేము చేసినటువంటి పూజలు, తపము, యజ్ఞము, దానము, ధర్మము అన్నింటి యొక్క ఫలితాన్ని నువ్వు ఇప్పుడు స్వీకరించి మా రుక్మిణీదేవిని పెళ్లి చేసుకో నువ్వు అని చెప్పేసి వాళ్ళ హృదయాల్లో తీవ్రంగా కృష్ణుడికి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరి యొక్క కోరిక ఒకటి ఏంటి అంటే కృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారనమాట. మరి శిశుపాలుడు వచ్చాడు, తర్వాత దంతవక్రుడు వచ్చాడు, వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సైన్యాన్ని, చతురంగ సైన్యాన్ని తీసుకొని వచ్చారు కదా. సో శిశుపాలుడి యొక్క సైన్యము వాళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారనమాట, రెడీ టు ఫైట్. ఎందుకంటే కృష్ణుడు ఏ సమయంలో అయినా వచ్చి రుక్మిణీదేవిని ఎత్తుకొని వెళ్తాడు అని చెప్పేసి వాడికి తెలుసు అనమాట. అందుకని చెప్పేసి తన చతురంగ సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. ఆ రుక్మిణీదేవిని తీసుకొని కృష్ణుడు బయలుదేరిపోయింది, రథం బయలుదేరిపోయింది. ఇంకా కృష్ణుడు బయలుదేరుతుండగా జరాసంధుడు అందరినీ, ఏంటి మీరు అందరూ పిరికి పందలా అలానే నించొని చూస్తున్నారు, పదండి. ఎలా అంటే సింహం దగ్గర ఉన్నటువంటి లేడీని ఎత్తుకొని ఒక నక్క ఎత్తుకొని పోతుంది, మీరందరూ అలా నించొని చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నిజానికి చూస్తే అలా కాదు, నక్కల దగ్గర ఉన్నటువంటి లేడీని, జింకని సింహం ఎత్తుకోబోతుంది. అసలు నిజమైన సీన్ అది. కాకపోతే జరాసంధుడు ఏమనుకుంటున్నాడంటే కృష్ణుడు నక్కలాంటి వాడని, వాడు సింహం లాంటి వాడని పాపం ఆయన అనుకుంటున్నాడు అనమాట. సో ఆ విధంగా ఆయన చతురంగ సైన్యాన్ని తీసుకొని కృష్ణుడి రథం వెనక వెళ్తూ ఉన్నారనమాట. రుక్మిణీదేవికి లోపల భయం ఇస్తుంది. ఏంటి అంటే మరి చూస్తేందుకేమో అక్కడ అంత పెద్ద సైన్యం ఉంది కదా, ఇంత సైన్యాన్ని మరి కృష్ణుడు ఏ విధంగా ఎదుర్కొంటాడు? దారిలో బలరాముడు సైన్యాన్ని పెట్టుకొని ఉన్నాడు, స్పాట్లో రెడీగా ఉన్నాడు అందరినీ చిటికేస్తే లేపేయడానికి. వాళ్ళకి ఏంటి, కన్ను చూపుతో అందరినీ చంపేసేస్తారు. సో ఆ రుక్మిణీదేవి తను లోపల తనకి అనుకుంటుందన్నమాట, అయ్యో మరి ఎలా, ఇంత పెద్ద చతురంగ సైన్యం ఉంది, ఇంత సైన్యాన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు అని చెప్పేసి ఒక చిన్న సందేహం కలిగింది. ఆ సందేహం కలిగి తను ఆలోచించుకునే లోపే కృష్ణ బలరాములు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సైన్యం ఎవరైతే ఎదుర్కోవడానికి వచ్చారో ఆ సైన్యాన్ని అంతా నిర్వీర్యం చేశారు. వాళ్ళ తలలు తెగిపోయాయి, కాళ్ళు, చేతులు, భుజాలు, వాళ్ళ కిరీటాలు పడిపోయాయి. ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా పడిపోయారు, కట్టయి పడిపోయారు, నరికివేయ పడిపోయారు. వాళ్ళ యొక్క వీళ్ళు ఎంతగా బాణాలు విసురుతున్నారంటే వాళ్ళు ఆ విధంగా అందరూ పడిపోయారనమాట. సో ఆ క్షణము జరాసంధుడు ఆలోచిస్తాడంట, వీళ్ళు నేను 23 ఔక్షహోణిల సైన్యాన్ని 17 సార్లు నేను కోల్పోయాను, ఒక్కసారి మాత్రమే నేను గెలిచాను. ఇప్పుడు కూడా ఈ శిశుపాలుడి పెళ్లి కోసం అని చెప్పి ఇంత సైన్యాన్ని నేను కోల్పోవడము ఏమైనా సబబుగా ఉందా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు జరాసంధుడు. శిశుపాలుడి పెళ్లి కోసం అని చెప్పి ఇప్పుడు ఇంత చతురంగ సైన్యాన్ని కోల్పోతే దీనికి ఏమీ లాభం వచ్చేలా లేదు అని చెప్పేసి ఆయన సైగ చేస్తే అక్కడున్న సైన్యం వాళ్ళందరూ కూడా ఉన్న పలంగా వాళ్ళ ఆయుధాలని వదిలేసి అక్కడి నుంచి అక్కడ పరారైపోతారు. ఇక్కడ వీడిది ఇంట్లో పెళ్ళికి ముస్తాబవుతున్నాడు శిశుపాలుడు. పాపం తను కూడా, ఎందుకంటే ఇక్కడ రుక్మిణీదేవి ఉపవాసం చేసి గిరిజ పూజ చేయడానికి ఏ విధంగా అయితే వెళ్ళిందో తనకు కూడా ఏవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. పాపం తను ఉపవాసం చేసి ఉన్నాడు, వరమాలను వేసుకొని ఉన్నాడు, మంచిగా పెళ్లి కొడుకుగా ముస్తాబవుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు, ఇంకా పెళ్ళికి వెళ్ళాలి కదా. కానీ ఆ పరిస్థితుల్లో రుక్మిణీదేవిని ఎత్తుకొని పోయాడు కృష్ణుడు. అంటే పాపం ఎలా దిగజారిపోయాడంట, నీరసించిపోయాడంట, ముఖం పేలిపోయిందంట. అసలు ఏం చేయాలో తనకి తోయట్లేదన్నమాట. ఆ విధంగా నిరాశ నిస్పృహలో ఉంటే జరాసంధుడు చూసి అంటాడంట,
సరేలే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా ఏంటి? ఓటమి గెలుపు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నేను 17 సార్లు వాళ్ళ చేతుల్లో ఓడిపోయాను అలా అని చెప్పేసి బాధపడతామా? మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తాము. దానికి ఇంతగా నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. కాలం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మన వైపు, ఒక్కొక్కసారి వాళ్ళ వైపు కాలం మొగ్గు చూపుతూనే ఉంటుందన్నమాట. నువ్వు ఆ కాలం కోసం కానీ నువ్వు ఇంతగా భయపడి దిగాలు పడాల్సిన అవసరం లేదు అనేసి ఏదో సర్ది చెప్తాడనమాట. అంతా భగవంతుడి యొక్క దయ, భగవంతుడి ఇచ్చ అనేసి చెప్తాడనమాట. అలా చెప్పేసి మాట్లాడతాడు, ఆయనని ఓదారుస్తాడు. ఇంతలోకే రుక్మిణీదేవి యొక్క పెద్ద అన్న శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు పౌరుషం వచ్చింది. నేను నా చెల్లిని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటే గద్దలాగా వచ్చి తన్నుకొని పోయాడు. ఇప్పుడు నా చెల్లిని ఎత్తుకొని పోయాడు. అలాంటి వాడిని నేను చంపి తీరుతాను అని చెప్పేసి ఆక్రోశం వస్తుందన్నమాట. జరాసంధుడు పాపము ఆయనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ జరాసంధుడి యొక్క మాట వినడానికి తను సిద్ధంగా లేడు. నేను శిశుపాలుడికి మాట ఇచ్చాను, నేను ఆ మాటని నెరవేర్చాలి. ఇప్పుడు ఆ కృష్ణుని చంపేసి రుక్మిణిని తీసుకొచ్చి ఈ శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి తను ఆక్రోశం అన్నమాట. ఇంకేం చేస్తాడంటే ప్రతిజ్ఞ చేస్తాడు. నేను చాలా శక్తి కలిగిన వాడిని. అంటే ఆయన పరశురాముడి దగ్గర వరాలు పొందాడు, తర్వాత దుర్వాసుడి దగ్గర వరాలు పొందాడు కదా. ఇంత నాకు ఈ శౌర్యం ఉంది, నా దగ్గర ఈ శక్తి ఉంది, నా దగ్గర అద్భుతమైన బాణాలు ఉన్నాయి, నా దగ్గర అద్భుతమైన రథం ఉంది. సో నేను అలాంటి రుక్మిణి పరాక్రమవంతుణ్ణి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను కృష్ణుని చంపి రుక్మిణిని తీసుకొని వచ్చి శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఒకవేళ నేను అలా చెయ్యకపోతే నేను తిరిగి ఈ రాజ్యంలో అడుగు పెట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసేస్తాడు. వెళ్తాడు, పాపం వెళ్తాడు. కొంచెం సైన్యాన్ని కూడా తీసుకొని వెళ్తాడు. ఆయనకు కూడా పర్సనల్ సైన్యం ఉంది కదా, చతురంగ సైన్యాన్ని తీసుకొని వెళ్తాడు. కానీ వెళ్తూ బాగా, ఎందుకంటే ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయారు కృష్ణ బలరాములు రుక్మిణిని తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. సో రుక్మి ఏం చేస్తాడంటే పరుగు తీస్తున్నాడు రథం మీద, వెనక ఫాలో అవుతున్నాడు. ఓరి దుష్టుడా, ఓ దుష్ట కృష్ణ, ఆగురా, నీకు ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కో, నువ్వు ఆగు ఒక్క క్షణము అని చెప్పేసి పిలిచి అరిచి మరీ ఆపేస్తున్నాడు అనమాట. క్షత్రియుడు, మరి ఇప్పుడు కృష్ణుడు కూడా క్షత్రియ రూపంలోనే ఉన్నాడు. అలా అనేసరికి ఎవరైనా కయ్యానికి కాలు దువ్వితే సయ్యనకుండా ఉండలేరు కదా, తప్పించుకొని వెళ్ళలేరు కదా, వీపు చూయించి వెళ్ళలేరు కదా, వాళ్ళ యొక్క పరాక్రమవంతం నిరూపించకుండా ఎలా వెళ్తారు? సో కృష్ణుడు ఆగుతాడు అనమాట. ఆగితే అప్పుడు రుక్మి అంటున్నాడు అనమాట, నువ్వు గద్ద వచ్చినట్టుగా నేను ఏదైతే యజ్ఞం చేసి అమృత భాండాన్ని నేను పొందితే గద్ద వచ్చి తన్నుకొని పోయినట్టుగా నువ్వు నా చెల్లిని ఆ విధంగా ఎత్తుకొని పోతున్నావు. ధూర్తుడా, ఆగు, ఇప్పుడు నన్ను ఎదుర్కో అనేసి అంటున్నాడు అనమాట. ఆ విధంగా రుక్మి 3 బాణాలు తీస్తాడంట. తీసి వేయడానికి ప్రయత్నిస్తాడనమాట. వేయడానికి ప్రయత్నించగానే కృష్ణుడు ఆయన కూడా బాణాలు వేసి ఆ 3 బాణాలని విరిచేస్తాడంట. ధనస్సును కూడా విరిచేస్తాడంట. ఇంకో ధనస్సును తీసుకుంటాడంట రుక్మి ధనస్సును తీసుకొని, ఎందుకు కృష్ణుడి రథానికి 4 గుర్రాలు ఉన్నాయి కదా, ఆ 4 గుర్రాలని 8 బాణాలతో కొట్టేస్తాడంట. కృష్ణుడి యొక్క రథసారథికి 2 బాణాలు వేసేస్తాడంట. కృష్ణుడు రథం మీద ఉన్నటువంటి కపిధ్వజం ఏదైతే ఉందో కపిధ్వజానికి 4 బాణాలు వేస్తాడంట. ఇంకొక 5 బాణాలను సంధించాడు కృష్ణుడి మీద విసరడానికి. కృష్ణుడు అంతలోకే తను ఆ ధ్వజాన్ని, తర్వాత ఆయన రథాన్ని, ఆయన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని అన్నింటినీ మటుమాయం చేసేసాడు ఆయన ఒక బాణాన్ని సంధించి. అలా అని చెప్పేసి అలా కాదు అని చెప్పేసి ఇంకో ధనస్సును కూడా తెచ్చుకుంటాడనమాట ఆయన శక్తి ద్వారా. ఆ ధనస్సును కూడా తుంచి పడేసేస్తాడు. తర్వాత డాలు, తర్వాత రకరకాల ఏవైతే నాకు గుర్తుకులేదు, పరిగా, పట్టికం, శూలం, డాలు, ఖడ్గం, తర్వాత తోమర, ఇవన్నీ రకరకాల ఆయుధాలని తను పట్టుకొని నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నాతో పోరాడు అని చెప్పేసి పిలుస్తున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఒక బాణాన్ని విసిరి ఆయన చేతిలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా
కథం 2 ముక్కలుగా విభజించేసి పడిపోయాడు. అలా కాదు అని చెప్పేసి లాస్ట్‌కి ఒక డాలు, ఒక ఖడ్గం తీసుకుంటాడు రుక్మి. తీసుకొని రథం మీద నుంచి కిందికి దూకేసి నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడు అనేసి అంటాడనమాట. కృష్ణుడు ఒకటే ఒక బాణం వేసి ఆయన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని ఇసిరి పాడేస్తాడనమాట. ఇసిరి పాడేసి తనని చంపేస్తాను అని చెప్పేసి బాణాన్ని సంధించేస్తాడు, ఆయుధాన్ని లేపుతాడనమాట. అప్పుడు రుక్మిణీదేవి మరి అమ్మ వాత్సల్యం కలిగినటువంటిది, అందులోటి అన్న, ఆ అన్నకి ఈమంటే చాలా ఇష్టం, మరి అన్న చనిపోతాడు, చంపేస్తాడు అని చెప్పేసి ఇంకా కృష్ణుడు పాదాలను పట్టుకుంటుంది అనమాట, అడ్డుపడుతుంది. ఏమంటుందంటే ఓ వీరుడా హరికృష్ణ. సో ఆ విధంగా రుక్మిణిని చంపేద్దాము అని చెప్పేసి తను రెడీ అయిపోయారు. కృష్ణుడు సిద్ధం అవ్వగానే రుక్మిణి ఏం చేసిందంటే కృష్ణుడి యొక్క పాదాలకి తను నమస్కరిస్తుంది అనమాట. ఓ దేవాదిదేవా, దయచేసి మా అన్నని వదిలేయండి అని చెప్పేసి వేడుకుంటుంది. ఎందుకంటే ఆమె చెల్లెలు, ముద్దుల చెల్లి, అన్న, తర్వాత మాతృవాత్సల్యం అంటే అమ్మ కదా, ఆ మూలపటమ్మ, ఆమె అందరి మీద వాత్సల్యం ఉంటుంది. ఆ విధంగా ఆయనని రక్షించమని చెప్పి వేడుకుంటుంది అనమాట. సో పాపం ఇప్పుడే ఎత్తుకొని వెళ్ళి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడే చెప్పిన మాట వినలేదనుకో బాగుండదు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ పోతుంది. అందుకని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే రుక్మిణి ఇప్పుడే రుక్మిణి యొక్క మనస్సు బాధ పెట్టడం ఎలా అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడు అంటే రుక్మిణి పట్టుకొని ఆయనని గుండు కొట్టేస్తాడు. బాణంతో గుండు కొట్టేసి తర్వాత ఆయన చేతిలో ఉన్నటువంటి ఖడ్గం తీసుకొని ఆయనకి గుండు కొట్టేసి 5 పిలకలు వదిలేస్తాడంట. తర్వాత మీసం కొరిగేసి ఆయనని పెద్ద ఏదో శస్త్రంతో బంధించకుండా ఒక ఓన్లీ బట్ట ముక్కతోని ఆయనని కట్టేస్తాడంట. కట్టేసి వదిలేస్తాడనమాట. ఇక్కడ రుక్మి కృష్ణుడితో తలపడుతూ ఉంటే ఆయన తీసుకొచ్చినటువంటి చతురంగ సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యాన్ని అంతా బలరాముడు ఎదుర్కొన్నాడు. వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసేసాడనమాట. వాళ్ళందరినీ కూడా ఓడించేశాడు. వాళ్ళందరూ ఇంక అయిపోయారు, అక్కడికి మటుమాయం అయిపోయారు ఆ సైన్యం అంతా. ఇంకా బలరాముడు వస్తాడనమాట. వచ్చి ఫస్ట్ ఏమంటాడంటే అంటే రుక్మిణీదేవితో మాట్లాడాలి. అంటే ఆమె ఏం చేసింది, వాళ్ళ అన్నని చంపుతుంటే చంపనీయకుండా అడ్డుపడింది. ఇప్పుడు రుక్మిణీదేవిని మెచ్చుకోవాలి, తర్వాత కృష్ణుణ్ణి మెచ్చుకోవాలి. అలా అని చెప్పేసి రుక్మిణీదేవి చేసినటువంటి పనిని ఆమెకి నువ్వు చేసింది సరికాదు అని చెప్పాలి, ఈయన బాధ్యత. అందుకని వచ్చి ఏమంటాడంటే ఏమిరా నువ్వేం చేస్తేవి, వీళ్ళు మన బంధువులు, ఎంత అపరాధం చేస్తే మాత్రము ఇలా అవమానించడం ఏమైనా బాగుందా నీకు అనేసి అలా కృష్ణుణ్ణి మందలించినట్టే మందలిస్తాడంట. మందలించి ఏమంటాడంటే రుక్మిణీదేవి వైపు చూసి ఏంటమ్మా నువ్వు చేసేది, నీకు తెలియదా, క్షత్రియుడి యొక్క ధర్మం నీకు తెలియదా, క్షత్రియుడు ఎంత సొంతమో ఏమంటారు బంధువు అయినా సరే వాడిని వదిలిపెట్టడం ఎక్కడైనా ఉంటుందా, క్షత్రియ ధర్మంలో ఉంటుందా, వాడిని చంపడం ఏం నేరం కాదమ్మా, నువ్వు ఇప్పుడు నా తమ్ముడు ఆయనని చంపుదామనుకున్నాడు అనేసి నువ్వు నా తమ్ముడిని నువ్వు తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ విధంగా రుక్మిణీదేవిని మందలిస్తున్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే నువ్వేదైతే చూస్తున్నావో మీ అన్న శరీరం అది శాశ్వతమైంది అనుకుంటున్నావా, కాదు, ఓన్లీ శరీరం మాత్రమే. మీ అన్న మీ అన్ననే శాశ్వతమా, అలా కాదు, ఆత్మ శాశ్వతము. మరి మీ అన్న ఎవరు, మొత్తం సకల జీవుల పట్ల వైరం పెట్టుకున్నటువంటి వాడు. అతనికి ప్రతి జీవి పట్ల వైరం ఉంది. ప్రతి జీవి హృదయంలో ఉండేటటువంటి పరమాత్మ పట్ల ఆదరణ, భక్తి, శ్రద్ధ, మర్యాద, గౌరవం లేనివాడు ప్రతి జీవి పట్ల వైరం కలిగిన వాడే. కృష్ణుడికి తన చెల్లినిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది అని చెప్పేసి కృష్ణుడికి విరోధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టి తీసుకొని వచ్చి ఎవరైతే కృష్ణ విరోధి ఉన్నాడో ఆ కృష్ణ విరోధికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అలాంటి విరోధిని నువ్వు కాపాడాలనుకుంటున్నావు. ఒకవేళ ఆయన శరీరం చచ్చిపోయినా కానీ ఆత్మ చచ్చిపోదు, అది శాశ్వతమైంది, అది భగవంతుడి యొక్క అంశ. నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా అని చెప్పి
తత్వజ్ఞానాన్ని చెప్పి రుక్మిణీదేవిని కూడా బలరాముల వారు మందలించారనమాట. ఆ విధంగా. కాకపోతే రుక్మిణీదేవి అమ్మ కాబట్టి అమ్మలా ఆలోచించింది. అందుకని చెప్పేసి తను ఏమనుకుంటుంది అంటే, అయ్యో ఇప్పుడు శుభమా అంటూ పెళ్లి చేసుకోవడానికి వెళ్తోంది కదా, ఈ శుభకార్యం వేళ అన్న చనిపోతే అది అశుభం అవుతుంది కదా, ఎందుకు అలాంటి అశుభాన్ని కోరి తెచ్చుకోవడము అని చెప్పేసి మళ్ళీ ఆమె పెళ్లి రోజే రుక్మిణి అన్న చనిపోయినట్టుగా ఉంటుంది కదా, మ్యారేజ్ డే రోజు వాళ్ళ అన్న డెత్ డే ఉంటుంది. అలా బాగుండదని చెప్పేసి తను అడ్డపడింది. అలానే కృష్ణుడు కూడా ఆమె అడిగాడు కదా అని చెప్పేసి వదిలేశాడు. బలరాముడు మాత్రము ఆమెకి అంటే నీతి చెబుతూనే కృష్ణుడిని మందలించినట్టుగా మందలించి ఎవరికి కోపము రాకుండా, ఎవరి పట్ల అమర్యాద కాకుండా ఆ విధంగా వాళ్ళందరినీ మందలిస్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతారు. కృష్ణ బలరాములు రుక్మిణీదేవిని తీసుకొని ద్వారకాకి వెళ్తారు. ద్వారకాకి వెళ్ళిన తర్వాత ద్వారకాలో అక్కడ నెక్స్ట్ డే ఏదైతే ఆమె కళ్యాణ ముహూర్తం ఉంది కదా, ఆ ముహూర్త సమయంలోనే కృష్ణ రుక్మిణుల వివాహం జరుగుతుంది. అంగరంగ వైభవంగా వేద మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు సామవేద గానం చేస్తూ ఉన్నారు. తర్వాత ఆకాశంలో దేవతలు, గంధర్వులు వీళ్ళందరూ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, వాళ్ళు పాడుతూ ఉన్నారు. నారదుడు కూడా పాడుతూ ఉన్నాడు. తర్వాత పైనుంచి పుష్పవృష్టి కురుస్తూ ఉంది. దేవాది దేవుడు ద్వారకాధీశ్ యొక్క పెళ్ళి. మరి ద్వారకాధీశ్ యొక్క పెళ్ళి అంటే ఏమైనా చిన్న విషయమా? మొత్తం ద్వారక అంతా అందంగా తయారు చేశారు. అసలు రాత్రికి రాత్రే ద్వారకాలో దీపాలు వెలిగిపోయాయి, ధ్వజాలు ఎగురుతున్నాయి. ఆ తర్వాత అరటి చెట్లు పెట్టేశారు, పూక చెట్లు పెట్టేశారు, నీటి కుంభాలు పెట్టారు. చాలా పరమ దివ్యంగా ద్వారక అంతా సుందరంగా ముస్తాబైపోయింది. ఆ ద్వారకా వాసులందరూ కూడా సుందరంగా ముస్తాబైపోయి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు గిఫ్ట్లు తీసుకొని రుక్మిణీ కృష్ణుల వివాహానికి వచ్చి అక్కడ రుక్మిణీదేవికి కృష్ణుడికి వాళ్ళు తెచ్చినటువంటి ఆ కానుకలను వాళ్ళకి అర్పించి చాలా వాళ్ళిద్దరి యొక్క ఆ జంటని చూసి మురిసిపోతున్నారనమాట. సాక్షాత్ లక్ష్మీనారాయణుల యొక్క జంట. ఆ జంటని చూసిన ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్ లక్ష్మీనారాయణ చూసినట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఆయన లక్ష్మీనారాయణులే. భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని, అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూసి వాళ్ళు మురిసిపోతూ వాళ్ళ పండగలో మునిగిపోయారనమాట. ఇక్కడేమో రుక్మి ఏం చేస్తున్నాడు, తను ప్రతిజ్ఞ చేశాడు, నేను తిరిగి రాజ్యానికి రాను అని చెప్పేసి. ఆ ప్రతిజ్ఞ చేశాడు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు తను తిరిగి రాజ్యానికి వెళ్లకుండా ఆ రాజ్య పొలమేరులోనే ఒక చిన్న గుడిసెని వేసుకొని అక్కడే ఉంటాడనమాట. అక్కడే ఉండి తన మొత్తం జీవితాన్ని గడిపేస్తాను అనేసి అనుకుంటాడు. కాకపోతే తర్వాత మళ్ళీ జరాసంధుడు, శిశుపాలుడు వాళ్ళందరి యొక్క సాంగత్యం వల్ల మళ్ళీ ఇంకోసారి కృష్ణ మీద కూడా అటాక్ చేస్తాడు. అది మళ్ళీ తర్వాత వచ్చే కథల్లో మనం చెప్పుకుందాం. అయితే ఈ విధంగా రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే రుక్మిణీదేవి సాక్షాత్ లక్ష్మీదేవి. మరి ఒకసారి ఏమవుతుంది, మన్మథుడు శివుడి యొక్క తపస్సుని భగ్నం చేయాలి అని చెప్పేసి ప్రయత్నిస్తే శివుడు తను కోపంతో చూడడం వల్ల మన్మథుడు తన శరీరాన్ని కోల్పోతాడు. ఈ విషయం తెలిసిందే. అప్పుడు మన్మథుడు తన శరీరాన్ని కోల్పోయిన తర్వాత తను చాలా బాధపడుతుంది. ఎవరు? రతీదేవి, మన్మథుడి యొక్క భార్య చాలా బాధపడుతుంది. శివుడి దగ్గరికి వెళ్ళి చాలా ప్రార్థిస్తుంది అనమాట. ఎలా మరి నా భర్త ఇలా శరీరం లేకుండా అయిపోతే ఎలా అని చెప్పేసి చాలా ప్రార్థిస్తే అప్పుడు శివుడు వరం ఇస్తాడనమాట. నువ్వు నీ భర్త శరీరాన్ని పొందుతాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎప్పుడు ఎలా అంటే కృష్ణుడు అవతరించబోతున్నాడు, నువ్వు కృష్ణుడితో వెళ్ళిపో అనేసి మన్మథుడికి చెప్తాడనమాట. మన్మథుడు కృష్ణుడు బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ 3 అంశాలతో కలిసి ఉంటాడనమాట. ఈ ప్రద్యుమ్నుడి యొక్క అంశలోకి ఈ మన్మథుడు ప్రవేశిస్తాడనమాట. ప్రవేశించి కృష్ణుడు లోపలనే ఉంటాడు. అజితమాత జమిర్ మ్యూట్లోకి వెళ్ళండి. ఆ విధంగా కృష్ణుడిలోకి ప్రవేశించి కృష్ణుడితోనే ఉంటాడనమాట. ఈ రతీదేవి కూడా తను ప్రార్థిస్తే నువ్వు కూడా వెళ్ళమ్మా, వాళ్ళని అనుసరించు, నీ భర్తకి కొత్త శరీరం లభిస్తుంది, నువ్వు దానికోసంగాను సహాయపడు అని చెప్పేసి రతీదేవికి చెప్తారనమాట.
ఆ విధంగా ఆ మన్మధుడు ఇప్పుడు కృష్ణుడు ఇంకా రుక్మిణుల యొక్క కొడుకుగా ప్రద్యుమ్నుడిగా తన ఆవిర్భవింపబోతున్నాడనమాట. ఎందుకంటే ఫస్ట్ పట్రాన్ని ఫస్ట్ పెళ్ళి ఏది ఇప్పుడు మన కృష్ణుడికి ఇంకా రుక్మిణికి జరిగినటువంటిది ద్వారకాలో మొదటి వివాహం. బలరాముడి యొక్క రిసెప్షన్ పార్టీ ద్వారకాలోనే అవుతుంది. కాకపోతే కృష్ణుడు చేసుకున్నటువంటి 16,108 భార్యల్లో ఫస్ట్ కళ్యాణము రుక్మిణి కళ్యాణం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క అంశ రుక్మిణీదేవి గర్భంలోనికి చేరిందో ఆమె ప్రసవించిన తర్వాత 6వ రోజే శంబరాసురుడు అనే రాక్షసుడు వచ్చి ఆ పిల్లోన్ని ఎత్తుకొని పోతాడనమాట. ఆ శంబరాసురుడు అనే రాక్షసుడు కృష్ణవైరి. ఆ కృష్ణుడి మీద తను పగని తీర్చుకోవాలి అని చెప్పేసి కృష్ణుడిని ఏమీ చెయ్యలేక కృష్ణుడి యొక్క కొడుకుని ఎత్తుకొని పోతాడనమాట. ప్రద్యుమ్ని ఎత్తుకొని పోయి తను ఎత్తుకొని వెళ్తూ ఉంటే తను ఏం చేస్తాడు అంటే ఆ పిల్లోన్ని సముద్రంలో పడేస్తాడు. ఈ 6 రోజుల పిల్లోన్ని సముద్రంలో పడేస్తే సముద్రంలో ఒక చేప మింగేస్తుంది ఆ పిల్లోన్ని. ఆ చేప మింగేస్తుంది. ఆ చేపనేమో ఒక వలగారుడికి, చేపలు పట్టేవాడికి దొరికితే అది చాలా పెద్దగా ఉంటుందంట. ఆ చేప మెరుస్తూ ఉంటుందంట. చేప నార్మల్గా లేదు. అయితే ఆ చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే, సరేలే నేనేం చేస్తాను, ఇంత పెద్ద చేపని ఎవరు కొంటారు, ఇది తీసుకెళ్ళి రాజుకి గిఫ్ట్ ఇస్తే నాకు మంచి బహుమానం ఇస్తాడు అని చెప్పేసి ఆ చేపని తీసుకొని వెళ్ళి వాళ్ళ రాజు ఎవరంటే శంబరాసురుడే, ఆ రాజ్యమే. ఆ శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ చేపని తీసుకెళ్ళి గిఫ్ట్ ఇస్తాడనమాట. గిఫ్ట్ ఇస్తే ఈ శంబరాసురుడు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క కిచెన్కి పంపించేస్తాడనమాట. వంటశాలకు పంపించి ఈ చేపను వండి పెట్టేసేయండి, ఈరోజు డిన్నర్ చేసేస్తాను అని చెప్తాడనమాట. తీరా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ చేపను కట్ చేస్తే ఆ చేప కడుపులో ఒక అద్భుతమైన దివ్యమైన పిల్లోడు కనిపిస్తున్నాడు. ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళి ఎవరైతే కుకింగ్ చేసే అతడు షెఫ్ ఉన్నాడో తను తీసుకెళ్ళి ఆ వంటశాలలోనే ఇంకొక ఆవిడ ఉంటుంది, పనిచేస్తుంది అనమాట. ఆమె మాయావతి. ఆ మాయావతికి పిల్లలు లేరు. ఆ మాయావతికి తీసుకెళ్ళి పిల్లోడిని ఇస్తారనమాట. ఇస్తే ఆ మాయావతి సంతోషించి సరే అని చెప్పేసి ఆ పిల్లోడిని తీసుకొని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఆ మాయావతి ఎవరు అంటే మన్మధుడి యొక్క భార్య రతీదేవి అనమాట. ఇక్కడికి ప్రద్యుమ్నుడు రాబోతున్నాడు. ప్రద్యుమ్నుడికి సహకారం చేయడం కోసంగానే తను ముందుగా వచ్చేసి మాయావతి రూపంలో ఆ రాజ్యంలో ఆ వంటశాలలో తను అక్కడ సిద్ధంగా ఉంటుందన్నమాట. శివుడి యొక్క ఆజ్ఞ మేరకి. అమ్మ వినిపించట్లేదా అనేసి, శంబరాసురుడి రాజ్యంలో గుప్తంగా ఉండు, అక్కడికి నీ భర్త వచ్చినప్పుడు నువ్వు సహకరించి ఆయనతోని ఆ శంబరాసురుడు ప్రద్యుమ్నుడి చేతిలోనే చచ్చిపోతాడనమాట. ఆ ప్రద్యుమ్నుడి చేతిలో ఆయన సంహారం జరిగే విధంగా నువ్వు చూడు అనేసి శివుడు చెప్తాడనమాట రతీదేవికి. అలా నువ్వు చేయడం వల్ల నీ భర్తను నువ్వు తిరిగి పొందుతావు అనేసి చెప్తాడు. అందుకని చెప్పేసి రతీదేవి ఏం చేస్తుందంటే మాయావతి రూపంలో ఆ శంబరాసురుడి యొక్క రాజ్యంలో ఆ కిచెన్లో పనిచేసే ఆవిడలా తను ఉంటుందన్నమాట. ఆ కుక్ ఏం చేస్తాడు, ఆ పిల్లోడిని తీసుకొని వచ్చి మాయావతికి ఇస్తాడనమాట. మాయావతి ఆ పిల్లోడిని తెలుసు, ఆమెకు అంతా తెలుసు. ఆ పిల్లోడిని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా పెంచుతుంది. కానీ ఆ పిల్లోడు కొన్ని నెలల్లోనే చాలా యుక్త వయసుడైపోతాడనమాట. చాలా రోజులు కాదు, కొన్ని నెలలు మాత్రమే. ఆ కొన్ని నెలల్లోనే పెద్దగా అయిపోయిన తర్వాత రోజు తను మాతృవాత్సల్యాన్ని చూయించేది కాస్త తన వాత్సల్యం మారిపోతుంది. ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు తన యుక్త వయసుగా పొందుతాడో, శరీరాన్ని రూపొందుతుందో, అప్పుడు తన యొక్క ఏదైతే హావభావాలు కానీ ఆయనతో మెసులుకోవడం కానీ అంతా మారిపోతుందంట. మారిపోగానే ప్రద్యుమ్నుడు అంటాడనమాట, అదేంటమ్మా నిన్నటి వరకు నువ్వు ఒకలాగున్నావు, ఈ రోజు ఏంటి ఇలా మారిపోయావు అనేసి అప్పుడు అడుగుతాడనమాట. అప్పుడు ఆ మాయావతి చెప్తుందనమాట, నన్ను క్షమించు, నేను నీకు అమ్మని కాను, నేను నీ యొక్క భార్యని. ఈ విధంగా శివుడి యొక్క కోపం కారణంగా మీరు శరీరాన్ని కోల్పోయారు, కృష్ణుడి యొక్క అంశగా మీరు ఇప్పుడు అవతారం తీసుకున్నారు. సో మీరు ఈ శంబరాసురుడిని సంహరించాల్సి ఉంది. ఆ శంబరాసురుడిని సంహరించే శక్తిని ఏదైతే ఆమె దగ్గర ఉన్నటువంటి మాయా శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రద్యుమ్నునికి ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఆ శక్తిని తీసుకొని నువ్వు శంబరాసురుడిని నువ్వు సంహరించి నీ తల్లి రుక్మిణీదేవి ఉంది కదా, నువ్వు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళు అనేసి తను చెప్తుందనమాట. కానీ తను నీ భార్యను అని చెప్పింది.
సో ఆ విధంగా శంబరాసురుడి దగ్గరికి ప్రద్యుమ్నుడు వెళ్ళి పిలుస్తాడనమాట. పిలిచి అతనే యుద్ధానికి పిలిచి యుద్ధం చేస్తాడనమాట. ఈ ప్రద్యుమ్నుడు చూడడానికి సాక్షాత్ శ్రీకృష్ణుడిలానే ఉంటాడనమాట. శంబరాసురుడు ప్రద్యుమ్నుని చూసి నిజంగా కృష్ణుడే వచ్చి నాతో యుద్ధం చేస్తున్నాడా అని అనిపించేలా ఉంది తనకి. కాకపోతే తను ఏమనుకుంటాడంటే, శంబరాసురుడు నేను చేసినటువంటి మాయ వల్ల కృష్ణుడు కొడుకుని ఎత్తుకొని పోయింది నేనే అని కృష్ణుడికి తెలీదు. కానీ కృష్ణుడు కాదు, తను ఇప్పుడు వచ్చి గొడవ పడడానికి నాతో అని చెప్పేసి మళ్ళీ తను అనుకుంటున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కృష్ణుని గుర్తుకు చేసుకుంటున్నాడు, అంతా అవుతుందన్నమాట. అప్పుడు ప్రద్యుమ్నుడు శంబరాసురుడితో ఫైటింగ్ చేస్తూ చెప్తాడనమాట, నువ్వు ఎవరినైతే ఎత్తుకొని వచ్చావో ఆ పిల్లోడినే నేను అనేసి చెప్తాడనమాట. మాయావతి చెప్తుంది కదా, నువ్వు కృష్ణుడి యొక్క కొడుకువి, ఈ విధంగా నువ్వు చేప పొట్టలో దొరికావు, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పెంచాను అని చెప్తుంది కదా. ఆ విషయం ఇప్పుడు శంబరాసురుడికి చెప్తుంది అనమాట. అప్పుడు శంబరాసురుడు ఆ వంటవాడిని పిలిచి, ఏంట్రా వీడు చెప్పేది కరెక్టేనా, నువ్వు ఆ చేప కడుపులో దొరికిన పిల్లోడు దొరికాడా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆ వంటవాడు అంటాడు, అవును స్వామి అంటాడు. మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా అంటే, పిల్లోడు కదా స్వామి, మీరేం చేసుకుంటారు అందుకని చెప్పేసి చెప్పలేదు. హరే కృష్ణ. ఆ రాజు వంటవాడిని పిలిచి, నీకు పిల్లోడు దొరికాడా, నువ్వు నాకు ఆ విషయం ఎందుకు దాపెట్టావు అంటే, మరి పిల్లోడిని ఏం చేసుకుంటారు మీరు అని చెప్పేసి నేను చెప్పలేదు, ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని నాకు తెలీదు అని ఆ వంటవాడు అంటాడనమాట. అప్పుడు ఆ ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించేస్తాడు. శంబరాసురుణ్ణి సంహరించి రతీదేవిని తీసుకొని ద్వారకాకి వెళ్తాడనమాట. ద్వారకాలోకి ప్రవేశించగానే ఆ ద్వారకాపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట ప్రద్యుమ్నుని చూసి కృష్ణుడే అనేసి అనుకుంటున్నారంట. ఆ కృష్ణుడిని చూస్తే ఏ విధంగా అయితే ఉన్నాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే నీలమేఘ శ్యామ రూపము, అంతా త్రిభంగ లలితము, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ కృష్ణలానే ఉన్నాడంట. కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడు అంటే ఆయన నడుస్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడు నెమ్మదిగా ఈయన కృష్ణ కాదు అని చెప్పేసి వాళ్ళు నిశ్చయించుకున్నారంట. ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ కథ అంతా అంటే యాక్చువల్గా ప్రద్యుమ్నుడు పుట్టి దొంగతనం అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో కృష్ణుడు చాలా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. కాకపోతే ప్రద్యుమ్నుడి స్టోరీ అయిపోతుంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ముందుగానే చెప్పేస్తారనమాట. ప్రద్యుమ్నుడు పుట్టడము, తను శంబరాసురుడి యొక్క రాజ్యంలో పెరగడము, తర్వాత ఆయనని సంహరించడము, మళ్ళీ తిరిగి రావడము అంతా ఒకేసారి చెప్పేస్తారనమాట. అందుకే మనం కూడా ఒకేసారి చెప్పుకుంటున్నాం. తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి కృష్ణుడి యొక్క వివాహాల గురించి మళ్ళీ మనం రేపటి నుంచి చెప్పుకుందాం. ఆ విధంగా అప్పటికి కృష్ణుడి యొక్క వేరే భార్యలు అందరూ కూడా ఉన్నారు అక్కడికి. వీళ్ళందరూ అక్కడ నించొని మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడు ప్రద్యుమ్నుడు అక్కడికి రాగానే అందరూ చూసి ఒక్క క్షణంలో కృష్ణుడే వచ్చాడా అంటే, కృష్ణుడు అప్పుడే వెళ్తాడు సుధర్మ సభకి, అప్పుడే వెళ్తాడు, అదేంటి ఈరోజు అప్పుడే కృష్ణుడు మళ్ళీ తిరిగి వచ్చాడా అనుకునే విధంగా తను ఉన్నాడంట. తర్వాత అప్పుడు ఒక క్షణం చూసిన తర్వాత తిని కృష్ణుడు కాదు అని చెప్పేసి వాళ్ళు గుర్తిస్తారనమాట. రుక్మిణీదేవి ఎప్పుడైతే ప్రద్యుమ్ని చూడగానే తన స్తనాల్లో నుంచి పాలు పొంగుతున్నాయంట. తన ఆ ఫీలింగ్స్ని తను ఏమంటుంది అంటే, నా పుత్రుడు ఎవరైతే ఉన్నారో 6 రోజుల పుత్రుడిని కోల్పోయాను నేను, ఇప్పుడు నాకు అది స్మృతి కలుగుతుంది, ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే సాక్షాత్ కృష్ణుడు లాగానే ఉన్నాడు, కృష్ణుడి రూపంతో ఉన్నాడు, ఈయన నా పోయినటువంటి కొడుకైతే కాదు కదా అనేసి తన మనసులో అనిపిస్తోందంట. తర్వాత తను అడుగుతుందనమాట, అసలు నువ్వెవరివి నాయన, నువ్వు ఇక్కడికి వచ్చావు చూడ్డానికి సాక్షాత్ నా భర్త అయిన శ్రీకృష్ణులానే ఉన్నావు అనేసి తను అడుగుతుందనమాట. అప్పుడు రతీదేవి కూడా తనతో అప్పుడు అడుగుతుంది, ఎవరి అమ్మాయి అనేసి, మీరెవరు, ఎందుకు వచ్చారు, ఏం సంగతి అనేసి అడుగుతే అప్పుడు రతీదేవి ఇంకా ప్రద్యుమ్న ఇద్దరు కలిసి చెప్తారనమాట, అమ్మ నీ పుత్రుడినే ఆ శంబరాసురుడు నీ దగ్గర నుంచి ఎత్తుకొని పోయాడు, ఆ అతన్నే నేను నా ప్రద్యుమ్నుడిని అని చెప్పేసి పాపం అప్పుడు అమ్మ పాదాల మీద పడతాడు, అమ్మ కౌగలించుకుంటుంది. తర్వాత కోడల్ని కూడా అత్తలందరూ కలిసి కోడల్ని ఆహ్వానిస్తారు. తర్వాత కృష్ణుడు వస్తాడు, కృష్ణుడు కూడా పుత్రవాత్సల్యాన్ని చూయిస్తాడు. ఆ విధంగా రుక్మిణి కళ్యాణము, ఇంకా ప్రద్యుమ్నుడి జననము, ప్రద్యుమ్నుడి యొక్క వివాహం కూడా జరిగిపోతుందన్నమాట. తర్వాత రేపు సత్యభామతో ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడో ఆ కథని చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ.
హరే కృష్ణ. ఇది రికార్డు మళ్ళీ పెట్టండి అమ్మ. సరే మాతాజీ. జీవాత్మ వచ్చేసి మనము, పరమాత్మ వచ్చేసి దేవాది దేవుడైన భగవానుడు. అయితే మనలో ఉన్న ఆత్మ గురించి పరమాత్మ. ఓకే, సారీ. మనము జీవాత్మ. జీవాత్మ యొక్క తత్వం ఏంటి అంటే, దాని యొక్క ధర్మం ఏంటి అంటే, ఉప్పు ఏ విధంగా ఉప్పుగా ఉంటుందో, చక్కెర ఏ విధంగా తీయగా ఉంటుందో, నీరు ఏ విధంగా పారుతూ ఉంటుందో, జీవాత్మ యొక్క ధర్మము సేవ చేయడం అనే ధర్మంతో ఉంటుందన్నమాట. మరి ఎవరికి సేవ చేయాలి అంటే, ఎవరైతే సేవ తీసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి. అలాంటి ధర్మం కలిగినటువంటిది మన జీవాత్మ. కాకపోతే మనము ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ సత్వరజో తమో గుణాల్లో పడి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే, మన ఇంద్రియాలకి మనం సేవ చేస్తూ ఉన్నాము. ఇంకా మనకి అంటే ఇంకా సుఖంగా ఉండాలని, లేకపోతే కీర్తి పొందాలని, మనమే గొప్ప వాళ్ళం అవ్వాలి అని చెప్పేసి వాటి కోసం పాకులాడుతూ మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉన్నాం. కానీ నిజంగా మానవుడు చేయాల్సిన ధర్మం ఏంటి, జీవాత్మ చేయాల్సిన ధర్మం ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ. మరి మానవుల్లో మాత్రమే జీవాత్మ ఉందా అంటే కాదు. ప్రతి పుట్టలో, తర్వాత గుట్టలో, తర్వాత చెట్లల్లో, జంతువుల్లో, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ అనేది ఉంది. ప్రతి దాంట్లో కూడా జీవాత్మ అనేది ఉంది. మరి అన్నిట్లో జీవాత్మ ఉంది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా శరీరాన్ని తీసుకుంటూ ఉన్నాం. మరి మనం చేసినటువంటి పాప పుణ్య కర్మానుసారంగా మనం శరీరాన్ని పొందుతాం. అదేవిధంగా మరి మనము కుక్కగానో, నక్కగానో, చీమగానో, దోమగానో మనం పుట్టినప్పుడు సేవ చెయ్యలేము. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి, విచక్షణ, జ్ఞానం అనేది లేదనమాట. ఏమైనా తినడము, పడుకోవడము, పిల్లల్ని కనడము, రక్షించుకోవడం మాత్రమే ఆ జంతువులకి కానీ దేనికి కానీ తెలివిచ్చాడు భగవంతుడు. మానవ శరీరంలో ఉన్నటువంటి మనకు మాత్రమే విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని మనకిచ్చాడనమాట. మరి ఆ బుద్ధి మానవ రూపంలో ఉన్నటువంటి మనకెందుకు ఇచ్చాడు అంటే, మనము పరమాత్మ దగ్గర నుంచి వచ్చేసాం. మన నిజమైన ఇల్లు పరమాత్మ ఉండేటటువంటి ఆ గోలోకం, భగవంతుడి యొక్క ధామం, వైకుంఠం. మరి ఆ వైకుంఠాన్ని వదిలి వచ్చాము కాబట్టి తిరిగి మనం వైకుంఠానికి వెళ్ళాలి. అందుకోసంగానే మనకు ఆ విచక్షణ ఇచ్చాడు. ఆ విచక్షణ మనం ఉపయోగించి ఇప్పుడు భగవంతుడి శరణాగతి పొందితే అప్పుడు మనము భగవంతుడి దగ్గరికి వెళ్తాము. జీవాత్మ ఎలాంటిది అంటే, ఇప్పుడు అగ్ని ఉంది, అగ్ని రేగుతూ ఉంది. అగ్ని రేగుతూ ఉంటే దాంట్లో నుంచి కొన్ని నిప్పు మెరుగులు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటిదనమాట. పరమాత్మనేమో అగ్ని, ఆ నిప్పు మెరుగులేమో జీవాత్మ. అలానే బంగారు పర్వతం ఉంటుంది. బంగారు పర్వతమేమో పరమాత్మ. ఆ బంగారు పర్వతంలో ఉన్నటువంటి చిన్న చిన్న తునకలు బయటపడతాయి కదా, కణికలు, బంగారు కణికలు. ఆ కణికలేమో జీవాత్మ. అందుకే పరమాత్మకు ఎలా ఉంటుంది, తను కూడా ఎంజాయ్ చేస్తాడు. ఆయన సుప్రీం సోల్, ఆయన యజమాని కదా, ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన లోపల ఉన్నటువంటి గుణాలు మనకి కూడా ఉన్నాయి. కాకపోతే ఆయన దగ్గర గుణాలు సముద్రం అంతా ఉంది. మన దగ్గరేమో సముద్రంలో ఉన్నటువంటి లవమాత్ర అంతా మన దగ్గర ఉందన్నమాట. సముద్రం పరమాత్మ అయితే సముద్రంలో ఉన్నటువంటి లవ కణిక అంతా జీవాత్మ. అందుకోసంగానే సముద్రం అంతా ఉప్పుగా ఉంటుంది, లవము తీసుకుంటే కూడా ఉప్పు ఉంటుంది. అదేవిధంగా పరమాత్మలో ఉన్నటువంటి ఏవైతే దివ్యమైన గుణాలు ఉన్నాయో ఆ దివ్యమైన గుణాల్లో కొంచెం కొంచెం పార్టు మన లోపల కూడా ఉన్నాయన్నమాట. అందుకోసంగానే మనకు కూడా ఏమనుకుంటామంటే, మనము ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటాము, మనము యజమానులం అవ్వాలి అనేసి అనుకుంటాం. కాకపోతే నిజమైన యజమాని దేవాది దేవుడైన కృష్ణుడు, నిజమైన పాలకుడు అతడే అన్నమాట. ఆ విషయాన్ని తెలుసుకొని మన సేవని భగవంతునికి ఉపయోగించినప్పుడు మనం సుఖంగా ఉంటాం. అలా కాకుండా మనమే ఎంజాయ్ చేయాలి, మనమే రాజ్యం ఏలాలి, మనకే సమస్తం కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో దుఃఖపడుతూ ఉంటామన్నమాట. ఇది జీవాత్మ యొక్క తత్వం. అర్థమైన మాతాజీ? మీకు ఇంకేమైనా క్లియర్ కావాలి ఇంకేదైనా విషయంలో అంటే చెప్పండి. అదే జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయా మనలో? పరమాత్మ కాదు, ఆత్మ జీవాత్మ రెండు అనేది వేరు. ఆత్మ జీవాత్మ ఒకటే. పరమాత్మ ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ అన్న జీవాత్మ అన్న ఒకటే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జీవాత్మ ఒకటే.
పరమాత్మ మన తోడుగా ఉంటాడు, మనం చేసే పనులన్నింటికి సాక్షిగా ఉంటాడనమాట. ఆయన మన తోడుగా ఎందుకు ఉంటాడు అంటే, మనం ఎప్పుడైనా ఆయన వైపు తిరిగి చూసి నాయన అంటే దూరంగా ఉంటే కష్టం అని చెప్పేసి మన దగ్గరగా ఉంటాడనమాట. అందుకే ఎవ్రీ పర్సనల్ సెల్ ఫోన్ ఉన్నట్టుగా భగవంతుడు కూడా ప్రతి ఒక్కరికి పర్సనల్గా అందుబాటులో ఉన్నాడు. కాకపోతే మనమే తిరిగి చూడట్లేదు, మనం ఫోన్లో బిజీగా ఉన్నాం. ఓకే అమ్మా. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ, అందరికీ హరే ధన్యవాదాలు. మళ్ళీ ఎల్లుండి కలుసుకుందాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీకు కూడా కృష్ణ, హరే కృష్ణ. వినాయకుడికి వాళ్ళ మామ పేరు అంటే చాలా ఇష్టం. వినాయకుడి యొక్క మామ కృష్ణుడు అనమాట. ఒకసారి వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెకేషన్లో. వెళ్ళినప్పుడు మామ అడుగుతాడు, ఏమంటాడు అంటే, వినాయక నీకేమైనా కావాలా అని అడుగుతాడు. అప్పుడు గణపతి ఏమంటాడంటే, వద్దొద్దు మామ, నా దగ్గర అన్నీ ఉన్నాయి, మా మమ్మీ నాకు అన్నీ ఇచ్చేస్తుంది. ఎవరు? దుర్గాదేవి, కృష్ణుడి యొక్క చెల్లి. అన్నీ ఇచ్చేస్తుంది మామ, కాకపోతే నాకు ఒకటే కావాలి. ఏంటి అంటే, నీ నెమలి పింఛం కావాలి అని అడుగుతాడంట. అప్పుడు నెమలి పంచం తీసుకొని ఇస్తాడనమాట. అయితే అప్పటి నుంచి వినాయకుడు ఏమంటాడు అంటే, మామ నువ్వు నాకు నెమలి పించం ఇచ్చావు కదా, అందుకే నీ నామం అంటే నాకు చాలా ఇష్టం. నేను నీ ప్రసాదమే తింటాను, నేను ఇంకో ప్రసాదం తినను అని చెప్పేసి ఇంటికి వచ్చి అమ్మతో పేచి పెడతాడనమాట. అమ్మ జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని మాత్రమే వినాయకుడికి ఇస్తుంది. అందుకే ఈ వినాయక చవితి రోజు మనము కృష్ణుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని, ఏదైతే నైవేద్యం ఉంటుందో ఆ నైవేద్యాన్ని గణపతికి అర్పిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. మనం ఆయన విఘ్నాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి మనం ఆయన పూజ చేస్తాం కదా, ఆయనకి ఇష్టమైనవి మనం చేస్తే ఆయన అన్ని ఏమంటారు ఆశీర్వాదాలన్నీ మనం పొందగలుగుతాం. సో మీరు ఆయనకి నైవేద్యం పెట్టేటప్పుడు మీ ఇంట్లో లక్ష్మీనారాయణకి కానీ, సీతారాములకు కానీ, కృష్ణుడికి కానీ ఎవరికైనా సరే మీరు నైవేద్యాన్ని అర్పించి అది వినాయకుల వారిని తీసుకోమని చెప్పండి. ఓకే అమ్మా. హరే కృష్ణ. అంటే ఏ ప్రసాదాలు ఏంటి అమ్మా? ఏమైనా మీరు ఏ వండినా ఉల్లిగడ్డ ఎల్లిపాయ వేయకుండా వండండి. వండేసి మీరు అది కృష్ణుడికి ఆయనకి నైవేద్యం పెట్టి అది గణపతుల వారిని తీసుకోమని చెప్పండి. ఆయన చాలా సంతోషపడతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు ఆ పూరిలో ఉంటుంది, తను విమలాదేవి. ఆ విమలాదేవి ఫస్ట్ జగన్నాథుడు తినగానే విమలాదేవి దగ్గరికి వస్తుంది ఆ ప్రసాదం, జగన్నాథుడు తిన్న తర్వాత. ఆ విధంగా గణపతి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట జగన్నాథుడి ప్రసాదం కోసం. అమ్మ జగన్నాథుడి ప్రసాదం కోసం అనేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకనే మనము ఆ జగన్నాథుడి ప్రసాదం ఆయనకు పెట్టామంటే, జగన్నాథ్ అంటే కృష్ణ, రామ, విష్ణు, నరసింహ అందరూ ఒకటే కదా. అందుకే మీరు మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి నైవేద్యం పెట్టి అది గణపతికి పెట్టండి. ఓకే అమ్మా. మనమేమని చెప్పి అయితే నిన్న టీవీలో చెప్పిండు మాతాజీ, గిరిజా